మార్చి 1వ తారీఖు 2024 బ్రూక్ఫీల్డ్ అనబడే ప్రాంతంలో అంటే ఐటీపీఎల్ అనబడే ప్రాంతము ఇక్కడ రామేశ్వరం కెఫే. సో ఇందులో ఒక బాంబు దాడి, మీకు చాలా పెద్ద పేలుడు, 9 మంది గాయాల పాలయ్యారు. కానీ ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు, పెద్ద లెవెల్లో ఆస్తి నష్టము కూడా జరగలేదు. సో ఇది ఎవరు చేశారు అంటే ఒక తీవ్రవాది. ఫైనల్గా వీడిని పట్టుకున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేస్తారండి. ఈ ఛార్జ్ షీట్ని వీళ్ళు నేరుగా కోర్టుకి సబ్మిట్ చేశారు. సో కోర్టులో జడ్జి గారు ఈ ఛార్జ్ షీట్ని చదువుతున్నారు. అందులో చూడండి, యాక్చువల్గా మా ప్లానింగ్ రామేశ్వరం కెఫే కాదండి. మేము అక్కడ మీరు రామాలయం, అయోధ్యాలయో రామ్లాలా విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు చూసారా, సరిగ్గా ఆ టైంలో ఇక్కడ మీకు బెంగళూరులో ఉండే బీజేపీ ఆఫీస్ వీళ్ళ మీద చాలా పెద్ద లెవెల్లో అటాక్ చెయ్యాలి అని చెప్పి మేము భావించాము. దానికి సంబంధించిన ఐఈడి ఎక్స్ప్లోజివ్స్ వీటిని రెడీ చేశాము. కానీ మా టైం బాలేదు. ఆ రోజు అంటే ఏ రోజైతే అయోధ్యలో రామ మందిరం ఆవిష్కరణ జరిగిందో ఆ రోజు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో మేము బీజేపీ ఆఫీస్లో ఇలాంటి ఒక దాడి అనేది చెయ్యలేకపోయాము. సో దాంతో మేము కర్ణాటకని టార్గెట్ చేసి బెంగళూరులో ఎక్కడో ఒక దగ్గర అన్నప్పుడు, రామేశ్వరం కెఫే అంటే టిఫిన్లకు చాలా ఫేమస్ కదా, సో ఇక్కడ మీకు చాలా సందడిగా ఉంటుంది, చాలా క్రౌడ్ వస్తారు కాబట్టి అక్కడ ఒక బ్యాగులో ఐఈడి ఎక్స్ప్లోజివ్ని పెట్టి చాలా పెద్ద పేలుడు చేసాము అంటే తీవ్ర స్థాయిలో మీకు అక్కడ ప్రాణ నష్టము జరుగుతుంది అనుకున్నాము. మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, చిన్నపాటి ఎక్స్ప్లోజివ్ మాత్రమే మీరు చూడగలిగారు. ఇది ఈ తీవ్రవాది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చిన మీకు ఇన్ఫర్మేషన్. అంటే ఇందులో ఇతను కొన్ని విషయాలు మాట్లాడాడండి. మీరెప్పుడు నార్త్ ఇండియా కాశ్మీర్ అంటూ ఉంటారు. మా టార్గెట్ అంతా కూడా ఇవాళ సౌత్ ఇండియా అండి. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, అలాగే తమిళనాడు. సో మా ప్లానింగ్ ఎలా ఉంది, మీకు వీరప్పన్ ఈ పేరు వినే ఉంటారు, మీకు శాండిల్వుడ్ స్మగ్లర్, ఇతను చాలా సక్సెస్ఫుల్గా అడవుల్లో ఉంటూ ఏనుగులను వేటాడుతూ వాటి దంతముతో మీకు వ్యాపారం చేసేవాడు, స్మగ్లింగ్ చేసేవాడు. చాలా సక్సెస్ఫుల్గా ఈ వ్యాపారం ఇతను చేయగలిగాడు. పోలీసులు ఎంతమంది వచ్చినా కూడా అతని మ్యాన్ పవర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే వీరప్పన్ని పట్టుకోవడము ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్తారు. అంటే మీకు చెట్ల మీద ఉండే పావురాలు అరిచినా, మీకు అక్కడ ఉండే జంతువుల అరుపుల్ని బట్టి ఆహా పోలీసులు వస్తున్నారు అని చెప్పి గమనించి అక్కడ నుంచి పారిపోయేవాడు. అంత కీన్గా ఇతను ఈ అడవిని స్టడీ చేయడము, మీకు ఒక అద్భుతమైన గ్రహణ శక్తి, ఎక్కడి నుంచి ఏ సౌండ్ వచ్చినా కూడా ఎవరో మన టెరిటరీలోకి వస్తున్నారని చెప్పి ఈ వీరప్పన్ కనిపెట్టేసేవాడు. అతని యొక్క ఈ ఇన్ఫార్మర్స్ అంత స్ట్రాంగ్గా ఉంటారు. సో ఇదే మాడ్యూల్ అల్ హింద్ మాడ్యూల్ అంటారండి. మీకు అల్ హింద్ మాడ్యూల్ అనేది తీర్థహల్లి అంటారు. తీర్థహల్లి అనబడే ప్రాంతము షిమోగా అంటారు. షివమోగా అనబడే జిల్లాలో తీర్థహల్లి గ్రామము చాలా ఫేమస్ అండి. దేనికి? తీవ్రవాదానికి. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు, అల్ ఖైదా తీవ్రవాదులు ఎంతోమంది ఇక్కడ పట్టుబడ్డారు. ఎన్నో ప్లానింగ్, అంటే సౌత్ ఇండియాలో మీకు తీవ్రవాదము అన్నప్పుడు మీకు ఈ ప్రాంతం ఇక్కడే ఎక్కువగా ఉంటుంది. 2020 నుంచి కూడా ఈ ముషవీర్ హుసేన్ అనబడే ఈ తీవ్రవాది, ఇతనే మాస్టర్ మైండ్. ఎక్కడా? మీకు రామేశ్వరం కెఫేలో ఈ బాంబు పెట్టినవాడు, ఇతన్నే వీళ్ళు మాస్టర్ మైండ్ అంటున్నారు. 2020 నుంచి ఇతని కోసం వెతుకుతున్నారండి, గాలింపులు ఎక్కడా దొరకలేదు. సడన్గా అపియర్ అయిన వాడు రామేశ్వరం కెఫే వెళ్ళాడు, బాంబు పెట్టాడు, ఫైనల్గా అతని మనుషులతో దొరికిపోయాడు. 4గురిని మీకు ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఏమిట్రా మీ ప్లానింగ్ అంటే, వీరప్పన్ గారు ఏం చేశారో ఆయన పుస్తకం పెట్టుకున్నారండి వీళ్ళు. ఆ పుస్తకాన్ని చదవడము, అందులో అతను ఎలాంటి పనులు చేసేవాడు, ఒక్కొక్క చాప్టర్లో పోలీసుల నుంచి అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ప్లానింగ్, ఎలాంటి వ్యూహం రచించేవాడో అలాంటిది చెయ్యగలిగితే తీర్థహల్లిలో అల్ హింద్ అనబడే మా మాడ్యూల్ ఈ అడవుల్లోనే
ఒక కొత్త ఐఎస్ఐఎస్ ప్రావిన్స్ను, ఏంటి ఐఎస్ఐఎస్ రాష్ట్రాన్ని మేము ఈ అడవుల్లో సృష్టించాలి అనుకున్నాము. అల్ హింద్ అన్నారు అనుకోండి, ఒక 20 మంది ఉండే మెంబర్స్. సో వీళ్ళందరూ కలిసి ఒక కొత్త రాష్ట్రాన్ని వీళ్ళు సృష్టించబోతున్నారు. ఎక్కడా? కర్ణాటకలో. సో కర్ణాటకలో ఇలాంటి ఒక నెట్వర్క్ ఉందనుకోండి, ఈజీగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ అంటేనే మీకు ముస్లిం పాపులేషన్ ఎక్కువ కదా, మీకు హమాస్కి విపరీతమైన సపోర్ట్ ఉంటుంది. అలాంటిది అక్కడ కూడా ఒక నెట్వర్క్ పెట్టుకోవడము వీళ్ళకి చాలా ఈజీ. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే, నేను చెప్పిన ఈ హుస్సేన్ అనబడే మాస్టర్ మైండ్ ఉన్నాడు చూసారా, ఇతను ఒక భారతదేశానికి సంబంధించిన పౌరుడండి. ఈ నలుగురు కూడా ఇండియన్ సిటిజన్స్. అంటే ఏంటి, ఐఎస్ఐఎస్ వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా, సిరియాకి వెళ్ళినా, ఇరాక్కి వెళ్ళినా, అక్కడ వాళ్ళ కోసము ఒక రాష్ట్రాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. మొత్తం కూడా వాళ్ళ మనుషులే ఉంటారు, వాహనాలు ఉంటాయి, యూనిఫామ్లు ఉంటాయి, ఆయుధాలు ఉంటాయి. ఇదంతా ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే, ఇవాళ ఎన్ఐఏ వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళకి ఫారిన్ ఫండింగ్ వచ్చిందండి. ఈ ఆపరేషన్స్ అంతా చెయ్యాలంటే ఫారినర్స్ డబ్బు ఇవ్వాలి కదా. ఏ రూపేణ ఇస్తారు? క్రిప్టో కరెన్సీ. ఇవాళ క్రిప్టో కరెన్సీ ఎంత డేంజరస్ అంటే, మీకు ఇండియాలోకి క్రిప్టో కరెన్సీ వస్తే ఈజీగా మీరు పీర్ టు పీర్ అంటారు, పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ చేస్తే ఆ ప్లాట్ఫామ్లో మీ చేతికి డబ్బు వచ్చేస్తుంది. మీరు ఎవరిని అడగక్కర్లేదు, ఏ బ్యాంకుకి వెళ్ళక్కర్లేదు, మీ చేతిలో తీవ్రవాదానికి కావలసిన డబ్బు అనేది ఉంటుంది. మళ్ళీ వీళ్ళ ప్లాట్ఫామ్ అంటారా, మీకు టెలిగ్రామ్ అండి. అందుకే టెలిగ్రామ్ విషయంలో ఆ వీడియో పెట్టాను. అది ఎంత ప్రమాదం అని చెప్పడానికి. మీకు టెలిగ్రామ్లో లిటరల్గా వీడియోలు పెడుతున్నారు, వీడియోలు షేర్ చేసుకుంటున్నారు, ఎవ్వరూ పట్టించుకోలేదు. ఏ ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా టెలిగ్రామ్లో ఇలాంటి వీడియోస్ ఉంటాయనేది ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఫైనల్గా చూసినప్పుడు ఏంటి, కర్ణాటక కేరళ బార్డర్లో ముదుమలై అడవులు, అంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు మధ్యలో మీకు ఇంత పెద్ద అడవులు. ఇక్కడ మీకు ఒక రాష్ట్రము, తీవ్రవాదుల రాష్ట్రము, దీనిని ఏర్పాటు చేయడమే మా పని అండి. ఇది చెయ్యాలి అన్నప్పుడు మేము ఇండియాలో ఉన్నాము, మా స్లీపర్ సెల్స్ అంతా యాక్టివ్గా ఉన్నారు. ఐఎస్ఐఎస్ మాడ్యూల్ అనేది ఇక్కడ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా మీరు మమ్మల్ని ఎలిమినేట్ చేయలేరు. ఇది చెప్పాలి అంటే, అయోధ్యలో రామాలయ ఆవిష్కరణ జరుగుతున్నప్పుడు సేమ్ డే కర్ణాటకలో బీజేపీ ఆఫీస్లో ఒక భారీ పేలుడు జరగాలి. అప్పుడు మా గురించి ప్రపంచం అంతా కూడా తెలుసుకోవాలి, గుర్తించాలి. అల్ హింద్ అనబడే మాడ్యూల్ ఇంకా కూడా ఇండియాలో యాక్టివ్గానే ఉంది, మమ్మల్ని ఎవరు ఎలిమినేట్ చెయ్యలేదు. ఈ మెసేజ్ మీ దాకా, భారతీయులారా మీ దాకా వెళ్ళాలి అని చెప్పే మేము అక్కడ రామేశ్వరం కెఫేలో ఇలాంటి ఒక తీవ్రవాద దాడి అనేది చేశాము. కాబట్టి ఇంకా కూడా పుట్టగొడుగుల్లాగా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు వస్తూనే ఉంటారు. వీళ్ళకి అల్ ఖైదా వాళ్ళు సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. మీ ఎన్ఐఏ వాళ్ళు, మీ భద్రతా సిబ్బంది, మీ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ మమ్మల్ని ఆపగలరా? ఆపే సత్తా మీకు ఉందా అని చెప్పి ఇవాళ ఇండియాలో వీళ్ళు ఒక దాడి చేసి ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఒక సెపరేట్ రాష్ట్రమే మా కోసమని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళను ఏం చెయ్యాలి? పట్టుకున్నారు, మీకు ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు సౌత్ ఇండియా కూడా సేఫ్ కాదు అనేది ఇక్కడ మనం గమనించాలి. చూడండి ప్రపంచం యొక్క తీరు తెన్నులు ఎలా ఉన్నాయో. మరి ఈ వీడియో మీద మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.